యోసేపు దేవుని దర్శనం పొందుకున్నవాడు, తండ్రి ప్రేమను అందుకున్నవాడు. ఫలితంగా అన్నలు ఏం చేశారు? ద్వేషించారు, దూషించారు, విమర్శించారు, నిందించారు. ఏం తప్పు చేశాడండి యోసేపు? ఏ తప్పు చేయలా. కేవలం తాను తండ్రి ప్రేమను పొందుకున్నాడు, దేవుని దర్శనాన్ని అందుకున్నాడు, దేవుని తోడు కలిగి జీవించాడు. అది చూసినటువంటి అన్నలు సంతోషించడానికి బదులుగా అతను నిందించారు, వేధించారు, విసిగించారు, పగబట్టారు. 12వ అధ్యాయము సామెతల గ్రంథము జగడాలకు కారణాలు ఏమిటో బైబిల్లో ఉంది, చూద్దాం రండి. సామెతలు 12 జగడాలకు కారణం ఏమిటి? క్షమించండి, 10, 12. సామెతలు 10వ అధ్యాయం 12వ వచనం. పగ కలహమును రేపును, పగ కలహమును రేపును. నువ్వు విజయం సాధిస్తున్నావా? అయితే నీ మీద కొంతమంది పగబడతారు. నువ్వు ముందుకు దూసుకుపోతున్నావా? అయితే కొంతమంది నిన్ను మీ మీద పగబడతారు. వర్ధిల్లుతున్నావా? గుర్తింపు పొందుకుంటున్నావా? అయితే ఖచ్చితంగా నీ మీద నీ వాళ్లే పగబట్టచ్చు. ఎవరు? నీ వాళ్లే. దయచేసి గమనించండి, జీవితంలో ఒక విలువైన పాఠం చెప్తాను. అదేంటో తెలుసా? మన శత్రువుల వల్ల మనకు జరిగే గాయాల కంటే, మన శత్రువుల వల్ల మనం దెబ్బలు తినడం కంటే, సహజంగా సాధారణంగా మన గుండెల్లో గాయాలు చేయగలిగింది, మన గుండెల్లో గాయాలు రేపగలిగింది ఎవరో తెలుసా అండి? మనం బహుగా ప్రేమించేవాళ్ళు, మనల్ని బహుగా ప్రేమిస్తున్నాము అని చెప్పేవాళ్లే మన గుండెల్లో సులభంగా గాయాలు చేయగలరు. ఈరోజు ఒక భర్త కావచ్చు, ఒక భార్య కావచ్చు, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, భయంకరమైన గాయాలు ఎందుకు పొందుకుంటున్నారో తెలుసా? జీవితాంతం నీకు తోడుగా ఉంటానని చెప్పి మాట ఇచ్చిన భర్త ఒక మాట అంటే భార్య తట్టుకోలేకపోతుంది. కారణం ఏమిటి? ప్రాణానికి తోడుగా ఉంటానన్నాడు, ప్రాణానికి నా ప్రాణం ఇస్తానన్నాడు అని చెప్పే పెళ్లి చేసుకున్నాడు. ఈరోజు అన్నని మాటలు అంటున్నాడు, అనరాని మాటలు అంటున్నాడు, అనుమానిస్తున్నాడు. ఎవరో నీ గుండెల్లో బలమైన గాయాలు చేయగలిగిందో తెలుసా? నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పిన వాళ్లే, నువ్వు ప్రేమిస్తున్న వాళ్లే నీ గుండెల్లో గాయాలు చేయగలరు. ఇక చిల్లరగాళ్ళు, చిల్లర వాళ్ళు ఏం చేసినా అది కేవలం బయట మాత్రమే, అది కేవలం నీ జీవితంలో బయట మాత్రమే వాళ్ళు ఏమైనా చేయగలరు తప్ప నీ గుండెల్లో గాయాలు చేయగలిగింది మాత్రం, మళ్ళా చెప్తున్నా, నిన్ను ప్రేమిస్తున్నాము అని చెప్పిన వారే, నువ్వు ప్రేమించేవారే నిన్ను బహుగా గాయపరచగలరు. యోసేపును బహుగా గాయపరిచింది ఎవరో తెలుసా అండి? తన సహా ఉదరులే. సహా ఉదరులు అంటే ఉదరాన్ని పంచుకొని పుట్టిన వాళ్లే పగబట్టారటండి, అసూయ పడ్డారటండి. ఏం చేస్తారో తెలుసు కదా? అన్యాయంగా అమ్మేశారండి. పగ కలహమునకు కారణం. పగబట్టారు కాబట్టే వాళ్ళు కలహముతో యోసేపును అమ్మేశారండి.